ఏం లేదు సార్. ఆయన నువ్వు సినిమా చేయలేవు అది ఇది అని తిట్టాడు. అండ్ సినిమా చేసి చూపించా 5 లాంగ్వేజెస్ పాన్ ఇండియా. ఓకే. లారీ సెకండ్ రిలీజ్ నువ్వు రిలీజ్ చేయలేవు అన్నాడు. రిలీజ్ చేసి కూడా చూపిస్తా. ఆ, అండ్ కొత్త వాడిని యువకుడిని వచ్చాను, ఆయన ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉన్నాను, పెద్దోడిని, నేను అది నేను ఇది అని ఏదేదో చెప్తాంటాడు. ఆయన క్రెడిబిలిటీ ఏంది సినిమా గురించి మాట్లాడనే నాకు తెలియదు. ఓకే. అండ్ నువ్వు సినిమా తీయలేవని ఛాలెంజ్ చేశాడు అప్పుడు. ఇప్పుడు సినిమా చేశాను, ఓకే. కొన్న సాంగ్స్ లాంచ్ చేశాను, ఐటమ్ సాంగ్ సినిమాలో. ఓకే. ఆ సాంగ్ ని బూత్ సాంగ్ నీ సినిమా ఏంది అని కొంచెం తక్కువ చేసి మాట్లాడుతున్నాడు సార్. ఒక యువకుడిని కష్టపడ్డాను కృష్ణానగర్ లో, నాతో పాటు ఒక 20 మందిని తీసుకుని ఒక సినిమా చేస్తూ నేను వస్తుంటే ఓకే. ఒక 20 మంది కొత్త ఆర్టిస్టులకు అవకాశం ఇచ్చాను. కృష్ణానగర్ లో నేను కష్టపడ్డాను, ఎన్నో రెండేళ్ళు యూట్యూబ్ చేశాను. ఓకే. అవునవును, మీ ప్రాంక్స్ దాని మీద కళ్యాణి గొడవ ఇదంతా ఒకటి ఉంది కదా ఎపిసోడ్. ఆమెకు సపోర్ట్ చేస్తాడనమాట. ఆమెకు సపోర్ట్ చేసి ఆ పొద్దు ఆమె తరహాలో మాట్లాడతాడు తప్ప, బీయింగ్ మేలు పురుషునిగా నాకు సపోర్ట్ చేయాలి కానీ చేసింది తప్పు ఆవిడకి మాట్లాడతాడు సపోర్ట్ గా. ఐ డోంట్ నో వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో. అంటే బీజేపీ అయ్యుండొచ్చు ఇద్దరు, ఆయన బీజేపీ ఆమె బీజేపీ. ఆయన నా సినిమా బూత్ అని, నా పాట బూత్ అని పెద్దోళ్ళు, ఆయన జారి మిఠాయి అని ఒక సాంగ్ సినిమా యాక్ట్ కూడా దాంట్లో జారి మిఠాయి అనే సాంగ్ ఉంటుంది, సన్నీలో ఐటమ్ సాంగ్. అవునవును, వాళ్ళు పెద్దోళ్ళు, వాళ్ళని అడగలేదే, వాళ్ళని అడగలేదు, నన్ను ఎందుకు అడుగుతున్నాడు? సో ఇవన్నీ థింగ్స్ కరెక్ట్ కాదు సార్ నన్ను అడిగితే. సో ఇప్పుడు ఏంటంటే August 2 లారీ చాప్టర్ 1 వరల్డ్ వైడ్ రిలీజ్ షూట్. ఇది అటువంటి ఒక ఏమీ చేయలేని ప్రతి ఇన్సిడెంట్ లో కూర్చొని మాట్లాడుతుంటాడు. ఇండస్ట్రీలో ఏం జరిగినా పోతుంటాడు. నువ్వు ఇండస్ట్రీకి అంటాడు. ఇండస్ట్రీకి నాకు సంబంధం ఏంటి? నా తెలియక అడుగుతా. ఆయన విషయం నా విషయం పర్సనల్ ని ఇండస్ట్రీకి అటాచ్ చేస్తాడు ఇతను. ఏ కరెక్ట్ కాదు. మాట తీరు నేర్చుకోవాలి. పెద్ద వ్యక్తి గౌరవం ఇస్తాను ఉంచుకోవాలి. నా సినిమా బూత్ అంటే కష్టపడి చేసిన 3 ఏళ్ళు కష్టపడి చేసిన సినిమాని బూత్ అని తక్కువ చేసి మాట్లాడితే నేనైతే ఊరుకోను. ఏం సార్ ఆ లారీ ఏంది, జానర్ ఏంది, కాన్సెప్ట్ ఏంటి సార్? లారీ కుటుంబ కథా చిత్రం, దేశభద్రతకు సంబంధించింది, కమర్షియల్ సినిమా, యాక్షన్ సినిమా. కమర్షియాలిటీ ఉంటది కాబట్టి ఒక రొమాంటిక్ సాంగ్, ఐటమ్ సాంగ్ అన్ని ఉన్నాయి పెద్ద సినిమాల్లో లాగా. ఓకే. మరి లారీ టైటిల్ దేన్ని సూచిస్తోంది? అదేమన్నా దానిలో ఇప్పుడు ఈ జబర్దస్త్లో లారీ అనగానే హార్న్ కొట్టడము, లారీ అంటే ఆ రోడ్డు మీద ఉన్న టార్చ్ లైట్ వేసి లారీలు పోయే డ్రైవర్లతో చేసేది దానికి కాదు. అది లారీలో ఒక ప్రోడక్ట్ ఉంటుంది దేశభద్రతకి. దానికి హీరో ఏం సాధించాడు, ఏం చేశాడు, పొలిటికల్ అజెండా ఏంటి, డిపార్ట్మెంట్ అజెండా ఏంటి అనేది కథ. ఓకే. పోలీస్ డిపార్ట్మెంట్ మీద అట్లా అన్ని అంటే డబుల్ యాక్షన్ హీరో చాలా ఉంటాయి. కథ మీరేనా హీరో? సో సినిమాలో నేనే హీరో, యాక్టర్, వెరీ గుడ్, అన్ని నేనే. మీరు మీ లైన్ ఏమో ప్రాంక్ లైను, దానిలో కూడా కొంత అడల్ట్ లైను. మీరు సడన్ గా ఈ విధంగా దేశభక్తి, భద్రత, పోలీస్ డిపార్ట్మెంట్ దీనిలోకి వచ్చేసారేంటి సార్? యాక్టర్ వాళ్ళని వచ్చాను, కుదరక అట్లా వెళ్ళాను సార్. కట్ చేసే సినిమా చేశాను. ఇప్పుడు అది మ్యాటర్. అనుకున్నదేమో రీచ్ అయినట్టున్నారు. చాలా మంది మీడియాలో పనిచేస్తారు, వాళ్ళందరికీ మీడియా అంటే ఇష్టమా, కానీ సినిమాలే వస్తారు. కుదరక మీడియాలో రోజు ఖర్చుల కోసం, బతుకు తెరువు కోసం మీడియాలో పనిచేస్తారు. అవును, ప్రతి ఒక్కరికి యాక్టింగ్ అంటే ఇష్టం. ఓకే. దీన్ని కూడా చేస్తున్నారా? అంతే సార్, వేరేదేం లేదు. నేను వేరే పంచాయతీలో ఉన్నా. అండ్ లారీ చాప్టర్ 1 August 2 రిలీజ్. ఇట్లాంటి పెద్దోళ్ళకి ఇట్లాంటి వాళ్ళకి ఇది సమాధానం. మొత్తం ఏం పీకలేనోనికి సమాధానం అన్నమాట ఇది. పీకి చూపించా. 16 నెలల కింద ఏం పీకలేమన్నాడు, పీకి చూపించా. పాన్ ఇండియా పీకి చూపించా. 5 లాంగ్వేజెస్. శ్రీకాంత్ రెడ్డి ఆసం ఛానల్లో పాటలు ట్రైలర్ ఉన్నాయి, ఓపెన్ చేసి చూడండి. మీకు అదే సమాధానం. ఓకే సార్, థ్యాంక్ యూ. అది సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. శ్రీకాంత్ రెడ్డి గొడవ ఏంటి, ఆయన అసలు కంప్లైంట్ ఏంటి, అసలు చిట్టిబాబుకి శ్రీకాంత్ రెడ్డికి ఉన్న అసలు సమస్య ఏంటి, ఈయన ఆవేదన ఏంటి? ఎందుకంటే నేను హాఫ్ ఫీల్డ్లోనే స్టోరీ స్టార్ట్ చేశా. శ్రీకాంత్ అంటే మీకు తెలిసే ఉంటుంది. శ్రీకాంత్ అనేవాడు ప్రాంక్ స్టారు. స్టార్టింగ్లో ప్రాంకులు చేసుకుంటా ఎలా హైలైట్ అవ్వాలి అనేది అర్థం కాక మొత్తానికైతే ఆ సినిమా సెకండ్ రిలీజ్ అవుతుంది. అయితే ఆ సినిమాలో ఒక పాట ఐటమ్ సాంగ్ కొంచెం డబల్ మీనింగ్ అలా ఉందని నా పాటను ఉద్దేశిస్తూ చాలా మంది మీడియా వాళ్ళు అండ్ చిట్టిబాబు గారు అయితే చాలా మంది చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నారు. నా కష్టంతో నేను సినిమా చేసి ఇంత కష్టపడి కృష్ణ గారు చాలా మంది కొత్త అవకాశం ఇచ్చి నా డబ్బులు పెట్టి ఓవరాల్గా ఇదంతా మనకి చెప్పాడు. ఇప్పుడు ఏంటంటే ఈయన తీసుకున్న లైన్ స్టార్టింగ్లో ఘోరమైన ప్రాంక్స్, వీటి మీద చాలా భారీ ఎత్తున నిరసన. కళ్యాణి అనే ఒకనొక లేడీ ఆర్టిస్టు, ఆమె బీజేపీ, ఆ తర్వాత యాదవ సంఘం అధ్యక్షురాలు, వీటన్నిటి మీద ఆమె వెళ్ళి
ఈయన మీద ఓవర్గా రియాక్ట్ అయ్యి, లేకపోతే ఒక రకంగా చెప్పాలంటే దాడి చేసి ఇతన్ని కట్టడి చేయడంలో భాగంగా చాలా భారీ ఎత్తున ఎక్సర్సైజ్ జరగడం, ఈయన వెంటనే లైమ్లైట్లోకి రావడం, ఈయనకి ఆమెకి జరిగిన యుద్ధం ఒక పెద్ద ఎపిసోడ్గా సోషల్ మీడియా నుంచి మెయిన్ స్ట్రీమ్ మీడియా వరకు భారీ ఎత్తున జరగడము, కళ్యాణి ఆమె వాదన వినిపించడము. ఓవరాల్గా ఈయన ఏం చేసేవాడు శ్రీకాంత్ అనేవాడు అంటే, శ్రీకాంత్ ప్రాంక్స్ అంటే ఆ రోజుల్లో చాలా ఫేమస్. అమ్మాయి దగ్గరికి వెళ్ళడం, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయిని ఏదో ఒక రకంగా ఇది చేయడం, మిస్బిహేవ్ చేయడం, అదేమంటే లాస్ట్కి ప్రాంక్ అని చెప్పి చూపించడం, ఇవన్నీ చేస్తూ వచ్చాడు. అయితే కంప్లైంట్ ఏంది ఇతని మీద అంటే, కళ్యాణి మాకు చెప్పిన దాన్ని బట్టి చూస్తే కంప్లైంట్ ఏంటంటే, ఇతను ఆడవాళ్ళని అగౌరవపరుస్తున్నాడని, లేకి మాటలతో కించపరుస్తున్నాడని, వాళ్ళ యొక్క భద్రతని, సేఫ్టీని దెబ్బతీసేలాగా వ్యవహరిస్తున్నాడని వాళ్ళ కంప్లైంట్. కానీ ఈయనేమంటాడంటే, నేను ఆర్టిస్టులను పెట్టుకొని ఈ విధంగా చేసుకుంటూ వచ్చానండి, వాళ్ళంతా ప్రీ ప్లాన్డ్, దానిలో నేను ఎవరిని ఏం చేసింది లేదు, అక్కడ తెర మీద అట్లా యాక్టింగ్ చేసి వీళ్ళంతా కలిసి కళ్యాణి ఇలాంటి వాళ్ళంతా ఏ విధంగా యాక్టింగ్ చేస్తారో ఆ విధంగానే నేను కూడా యాక్టింగ్ చేసి, ఇప్పుడు ఆమె చాలా రకాల పాత్రల్లో అబ్బా అని అమ్మ అని చాలా బూతు అర్థాలతో కూడుకున్న పాత్రలు చేయలేదా, ఆమె పేరుకేమో హరికథ కళాకారిణిగా చెప్పుకుంటుంది, మరి ఆమె పరిస్థితి ఏంది అని చెప్పేసి ఈయన అడిగిన పరిస్థితుల్లో ఈయన అప్పుడు పాపులర్ అయ్యాడు. ఇప్పుడు వీళ్ళందరూ నువ్వు సినిమా ఇండస్ట్రీకి ఎందుకు వచ్చావు ఏంటి అంటే, నేను నటించడానికి వచ్చాను అని ఈయన అనడం. నువ్వు ఆ రోజున అయితే నటించడానికి వచ్చినప్పుడు ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు అంటే, ఇప్పుడు ఆయన ఇందాక ఒక మాట అన్నాడు, ఏమని, మీడియాలో ఉన్నవాళ్ళు చాలా వరకు సినిమా ఫీల్డ్ లోపలికి వెళ్ళలేక ఇక్కడే పడి బాధపడుతుంటారు, ఆ రింగ్లోకి వెళ్ళలేక, అలాంటి వాళ్ళందరినీ నేను కూడా ఒకటిగా ఉండి, సరే సడన్ సర్ప్రైజ్గా ఏదన్నా డిఫరెంట్గా చేస్తేనే కదా మనకు 10 మంది లైమ్లైట్ పడుతుంది, 10 మంది దృష్టిలో వస్తామనే కోణంలో నేను చేశాను అనేది శ్రీకాంత్ రెడ్డి వాదనగా మనకి ఇప్పటిదాకా వినిపించాడు. ఓవరాల్గా ఇప్పుడు లారీ అనే ఒక సినిమా, అది కూడా దేశభక్తి ప్రధానంగా పాన్ ఇండియా లెవెల్లో చేశాడంట. ఇప్పటికి మన వాయిస్ వినిపించింది ఓవరాల్గా. ఇప్పుడు ఫైనల్గా శ్రీకాంత్ రెడ్డి నిజంగానే పాన్ ఇండియా లెవెల్లో హిట్ కొడతాడా లేదా, ఇవన్నీ కూడా మనకు తెలియాల్సింది. ఎందుకంటే ఏ పుట్టలో ఏ పాము ఉందో మనం చెప్పలేము, ఎవరి బ్రెయిన్లో ఏ టాలెంట్ ఉందో చెప్పలేము. ఎక్కడో సాయి రాజేష్ లాంటోళ్ళు బేబీ అనే ఒక సినిమాని తీసి, కొబ్బరి మట్టి సాయి రాజేష్ లాంటోళ్ళు 100 కోట్ల రూపాయలు వసూలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఎక్కడో షార్ట్ ఫిల్మ్ చేసిన తరుణ్ భాస్కర్ అనేవాడు పెళ్లి చూపుడు సినిమాతో భారీ హిట్ ఇచ్చిన పరిస్థితులు ఉన్నాయి. ఒక సినిమాని హిట్ కొట్టడమే కాకుండా విజయ్ దేవరకొండ లాంటి బీభత్సమైన కథానాయకుడిని తెరకి పరిచయం చేసిన పరిస్థితి ఉంది, ప్రేక్షకులకు పరిచయం చేసిన పరిస్థితి ఉంది. ఈ క్రమంలో శ్రీకాంత్ రెడ్డి రేపటి రోజున లారీ అనే ఒక తన యొక్క ఇప్పుడు ఆ సినిమా ద్వారా ఆయన ఏం చేయబోతున్నాడు అనేది కూడా ఒక డిస్కషన్. ఎందుకంటే సోషల్ మీడియా తయారు చేసిన కొందరు ఆణిముత్యాలు ఉంటారు, సోషల్ మీడియా తయారు చేసిన కొందరు ఇదండి లారీ చాప్టర్ 1 అంటే, అది కూడా చాప్టర్ 1 ఇదండి. ఇవి మళ్ళీ కింగ్ మేకర్ పిక్చర్స్, ఈయన కింగ్ మేకర్ అనేది దాన్ని హైలైట్ చేసుకుంటున్నాడు. అది కూడా ఇతను ఒక రకంగా చెప్పాలంటే ఏదో ఎడ్యుకేటెడే, సినిమా ఫీల్డ్లో అంత చూస్తామని వచ్చాడు. అదండి, ఇదేదో ఈ పాటల్లోనే బూతుంది అది ఇదని ఏదో ఒక కామెంటు, నువ్వేం చేయలేవరా అంటే, నేను చేశాను చూడండి అని ఏదో చూపించాను అంటాడు. సౌండ్ మళ్ళీ చూపించకూడదేమో, ఇది ఏమన్నా కాపీరైట్స్ వస్తాయి. అది శ్రీకాంత్ రెడ్డి ఎపిసోడ్. ఓకే, దట్స్ ఇట్.